గారు కావాలని చెప్పి చేస్తున్నారా ఈ విధంగా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని? శ్రీయర్ గారు, సార్ నిజాయితీ గల అధికారులకి ఏ ప్రభుత్వం ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అది కూటమి ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకునేటటువంటి అవకాశం అధికారులకి ఏ ప్రభుత్వం ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అది కూటమి ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకునేటటువంటి అవకాశం వాళ్ళకి కలుగుతుంది. ఎవరు కూడా వేలెత్తి చూపించేటటువంటి పరిస్థితి ఉండదు. ఎనీ ఆనెస్ట్ ఆఫీసర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అండర్ ఎనీ గవర్నమెంట్. బట్ ఎవరైతే కొంతమంది అధికారులు మనం గతంలో అనేక సందర్భాల్లో అనుకున్నాం, ఇండియన్ పోలీస్ సర్వీస్ని జగన్ పర్సనల్ సర్వీస్ కింద మార్చేశారు, ఐపీఎస్ని జేపీఎస్ కింద ఎవరైతే మార్చేశారో అటువంటి అధికారులపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కదా. వాళ్ళు వాళ్ళ బాధ్యతలను విస్మరించి నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా చట్టాలని ఉల్లంఘించారో, చట్ట వ్యతిరేకంగా పనిచేశారో, రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఎవరైతే పనిచేశారో వారిపైన చర్యలు తీసుకోవటం తప్ప. ఇవాళ అధికారుల జాబితా ఒకసారి చూడండి. సీతారామాంజనేయులు ఈయన గారు చేసినటువంటి పనులు ఏంటండి? ఇంటెలిజెన్స్ డీజీగా ఉంటూ ఫోన్ ట్యాపింగ్లకి పాల్పడటం అనేది చట్ట వ్యతిరేకం కాదా? హైదరాబాద్లో ఒక సపరేట్ టీంని పెట్టి సపరేట్ సాఫ్ట్వేర్లు పెట్టి అందరి ఫోన్లు ఇంక్లూడింగ్ మై ఫోన్ ప్రతి ఒక్క ఫోను ట్యాపింగ్ చేశాడు కదా. అది కరెక్టా? అటువంటి పనులు చేయొచ్చా? రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడలేదా ఆయన? సునీల్ కుమార్ సిఐడి, సంజయ్ గారు సిఐడి, వీళ్ళిద్దరూ సిఐడి అధిపతులుగా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏంటి సార్? రఘురామకృష్ణరాజు గారిని సిఐడి ఆఫీస్లో పడేసి కొట్టడం అనేది చట్టానికి లోబడిందా? అది చట్ట వ్యతిరేకం కాదా? రాజ్యాంగ వ్యతిరేకం కాదా? అది సంజయ్ గారు పెట్టిందేమో తప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారి పైన. ఊరూరు తిరిగి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కింద మాట్లాడలేదా? హైదరాబాద్లో ప్రెస్ మీటు, ఢిల్లీలో ప్రెస్ మీటు చేసినటువంటి తప్పుని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేయటం, ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా మారిపోయి మాట్లాడినటువంటి మాటలు మనం మర్చిపోయామా? అదేవిధంగా పాల్రాజు ఐజీ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి సభలో కనీస భద్రతా ఏర్పాట్లు చేయకుండా కుట్రపూరితంగా అక్కడ ఏదో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించాలి, గొడవ సృష్టించాలి, లేదంటే ఏదో ఒక యాక్సిడెంట్ అక్కడ జరగాలని ఒక కుట్రలో భాగంగా అక్కడ మొత్తం భద్రతని గాలికి వదిలేస్తే స్వయంగా దేశ ప్రధాని క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకున్నారండి ఆ రోజున. మనం మర్చిపోయామా? ఆ విజువల్స్ ఇప్పటికీ గుర్తులేవా? మరి అటువంటి పాల్రాజు దేశ ప్రధాని భద్రతని గాలికి వదిలేసినటువంటి వ్యక్తిని ఉపేక్షించాలా? విజయరావు ఐపీఎస్ మహిళలు, అమరావతి రైతులు, మహిళా రైతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవటానికి వెళుతుంటే ఒక రౌడీలాగా మారిపోయి లాఠీ తీసుకుని మహిళలను కూడా చూడకుండా చితక్కొట్టినటువంటి విజయరావుని క్షమించాలా? జాషువా కృష్ణా జిల్లా ఎస్పీ నా పైన 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి వ్యక్తి, నన్ను చంపే ప్రయత్నం చేశాడు, అటువంటి వ్యక్తిని ఉపేక్షించాలా? కృష్ణా జిల్లాని క్యాజినోలకి అడ్డాగా మార్చేశాడు, గుడివాడ క్యాజినో నిర్వహించడానికి వెనకమాల బ్యాక్ బోన్ జాషువా, అటువంటి వ్యక్తిని మనం ఉపేక్షించాలా? రిషాంత్ రెడ్డి చిత్తూరులో ఏం చేశాడు? రిషాంత్ రెడ్డి దగ్గరుండి రౌడీ మోకల్ని చంద్రబాబు నాయుడు గారి పైకి ఉసుగొల్పినటువంటి వ్యక్తి, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ప్రాణానికి ముప్పు వాటిల్లే విధంగా ప్రవర్తించినటువంటి రిషాంత్ రెడ్డి, ఆ తర్వాత అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది సార్? ఆ 16 మంది అంతా కూడా ఇదే బ్యాక్గ్రౌండ్ కదా. వారిపైన చర్యలు తీసుకోవటం తప్ప? నిజాయితీ గల ఒక్క అధికారిని మేము పక్కన పెట్టామని చెప్పి రుజువు చేయమని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ 16 మంది చరిత్ర తీయండి, ప్రజలు చెప్తారు సార్ వాళ్ళ చరిత్రలు. ఆ 16 మంది అధికారుల యొక్క చరిత్ర ప్రజలు చెప్తారు, మా దాకా అక్కర్లా. కాబట్టి నిజాయితీ గల ఏ అధికారికి ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే తప్పులు చేశారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. తప్పేంటంటే రిపోర్ట్ టు డీజీ ఆఫీస్ అంటే ఇళ్లలో కూర్చుని నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూడమని అర్థమా? వాట్ డస్ ఇట్ మీన్ వెన్ దెర్ ఇస్ అన్ ఆర్డర్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ టు డీజీ ఆఫీస్? మీరు వచ్చి కూర్చోవాలా లేదా అక్కడ?
లేదండి మేము ఇంట్లో కూర్చుని నెట్ఫ్లిక్స్లో సినిమా పెట్టుకుని స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేసుకుని తింటామంటే అదా డ్యూటీ చేయటం అంటే? కుదరదు. Yes. మీరు వచ్చి అందుబాటులో ఉండాలి డీజీ గారికి. యూనిఫారం వేసుకుని అక్కడ కూర్చోవాలి సార్. దట్ ఈజ్ రూల్. మీకు నెల నెల జీతాలు దేనికి ఇచ్చేది? వై ఇస్ శాలరీ బీయింగ్ పెయిడ్ టు యూ? పబ్లిక్ ఎక్స్చెకర్ నుంచి ప్రజల దగ్గర వచ్చి వసూలు చేసినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి సొమ్ము మీకు నెల నెల జీతాలు దేనికి ఇస్తున్నారండి? ఇళ్లలో కూర్చొని మీ వ్యాపారాలు చేసుకోవడానికా? కాబట్టి ఈ ప్రభుత్వం పైన వేలెత్తి చూపించే అవకాశం లేదు. కానీ ఇందాక మీరు అనేక ఉదాహరణలు చెప్పారు. ఎస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పరిస్థితి ఏంటి? ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పరిస్థితి ఏంటి? No. ఏబి వెంకటేశ్వర గారి పరిస్థితి ఏంటి? ఎంతమంది నిజాయితీ గల అధికారులు వీళ్ళు ఇబ్బందులు పెట్టారు సార్? రవిచంద్ర గారి పరిస్థితి, ఏబి ముద్దాడు వెంకటేశ్వర రవిచంద్ర 5 గారిది. సంవత్సరాలు పోస్టింగ్ సాయి లేకుండా ప్రసాద్ చేశారు. గారిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది శ్రీహరి గారు, ఉన్నారు. ఏబి వెంకటేశ్వర పైన వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఒకటైనా రుజువు చేయగలిగారా? 5 సంవత్సరాలు ఆయన్ని పోస్టింగ్ లేకుండా హింసించారు. ఒక్క ఎవిడెన్స్, ఒక్క కాగితం మొక్క చూపించారా ఏబి వెంకటేశ్వరకి ఆయన విరుద్ధంగా? Right. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎంత హింసించారు సార్? అంటే ఆయన డ్యూటీ ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నిజాయితీగా ఆయన డ్యూటీ చేయడం ఆయన తప్ప?